నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పబ్లిక్ గ్రీవెన్స్ లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అకాల వర్షాలతో జొన్న మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. తెనాలి టీడీపీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఆడపిల్లలు వస్తూ ఉంటే ఒక ఆడపిల్ల చదివి ఒక ఆడపిల్ల అది ఎఫ్ఐఆర్గా కూడా దీని అవుట్కమ్ ఏంటనేది ఇంతవరకు ఏం లేదు. మా గ్రీవెన్స్ దీని నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు ప్రతి నియోజకవర్గంలో ఈ గ్రీవెన్స్ ప్రతి బుధవారం జరిపి వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ అనేది ఐడెంటిఫై చేయడం మేము పంపించామా మీ దగ్గరికి, మీరు చేయగలరా? మొన్న కనుక దారి మామూలుగానే ఉండేది. ఒక 2 సంవత్సరాల క్రితం దారి లేకుండా గోడ పెట్టేశారు సార్. ఎవరు పెట్టారు? మరి గోపాలకృష్ణ గారు, మీకు ఒక ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. ఇది మా గ్రీవెన్స్ నుంచి ఎడ్లలింగ కాలనీ దగ్గర ఒక గృహం కట్టుకున్నాడు అతను. అయితే దానికి ముందల సర్కార్ రోడ్డు ఉంది అని చెప్తున్నారు. ఆ ఇంటికి రాకపోకలు సాగించుకునేందుకు అంతమంది వీలు కల్పించారు. అయితే ఈ రాజారావు, కొచ్చెల రవికుమార్ అనే ఇద్దరు డొంకను ఆక్రమించి గోడ కట్టారు. ఎందుకు గోడ కట్టారు, అది సర్కార్ డొంక అయితే ఆ గోడ ఎందుకు తొలగించట్లేదు అనేది వాడు అంతమంది రిప్రజెంటేషన్ పెట్టినట్టున్నారు. అతని పేరు ఖాన్ గారు. నేను మీకు ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. దీని మీద మాకేంటంటే ఎవ్రీ వెన్స్డే గ్రీవెన్స్ జరిపి కన్సర్న్డ్ పీపుల్కి పంపించమన్నారు. రిటర్న్గా దాన్ని అక్నాలెడ్జ్ చేసి దానికి పరిష్కారం ఏంటని చెప్పాలి. ఓకే, రాసి కట్టమని చెప్పండి. ఇప్పుడు ఎవరికి కావాలి? బీసీ కార్పొరేషన్ లోను ఆయనకి పెన్షన్ వస్తుందా? ఇద్దరికి వస్తుంది కదా? ఎంత వస్తుంది ఇద్దరికి? మరి ఏమి లోన్ పెడితే ఏమొస్తుంది? ఇది మనోహర్ గారు డ్రైవర్. ఇప్పుడు అది టికెట్ వస్తే ఇప్పుడు మామూలుగా కార్పొరేషన్ లోన్ పెట్టుకోవాలంటే ఎంపీ లిస్ట్లో పేరు వెళ్ళిపోతుంది సార్. నాకు దేనికి ఎలిజిబిలిటీ లేకుండా అదే మనం బ్యాంక్ వాళ్ళకి ఒక కవరింగ్ లెటర్ రాయమని, నాట్ టు ఇన్సిస్ట్ బెనిఫిషరీ టిల్ హ్యాండ్ ఓవర్ ద డేట్ ఇవ్వకుండా ఉంటుంది. అందులో మా స్లిప్ ఉంది కదా, సదరణ సర్టిఫికేట్ అవును, మీకు అప్పుడు హాస్పిటల్స్కి టైం పట్టేది. గ్రీవెన్స్ సెల్లో ఏమైనా సరే సమస్యలుంటే సంబంధించిన అధికారులకి రిపోర్ట్ చేయటం, అంతేకాకుండా కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకోవటం. ప్రతి వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని గతంలో బుధవారం నాడు పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాం. ఇదే విధంగా క్రమం తప్పకుండా
నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి సమస్య కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య కానీ, లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా సమస్యకి పరిష్కార మార్గం వెతకటమే కాకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. అకాల వర్షాల పట్ల జొన్న మొక్కజొన్న రైతులు పంట కోతల సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. బుధవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని వరి కోత యంత్రాల ద్వారా జరుగుతున్న పంట కోత ప్రక్రియను ఆమె పరిశీలించారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ జొన్న మొక్కజొన్న పంటలు కోతలు చేపట్టాలని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం జొన్న మొక్కజొన్న దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, తొందరపడి దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా సరైన ధరకు అమ్ముకోవాలని తెలిపారు. మన తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో ఇప్పుడు మొక్కజొన్న పొలాల్లో ఈ మొక్కజొన్న పంటను మల్టీ క్రాప్ హార్వెస్టర్ లేదా థ్రెషర్ ద్వారా హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఈ మిషన్కి రోజుకు 3,000 చెల్లిస్తారు, ఎకరానికి రోజుకి. కనుక దగ్గరగా మనం చూసుకుంటే పొలాల యొక్క పరిస్థితిని బట్టి ఈ గ్రామంలో మరి ఒకవైపు ఉన్నటువంటి పొలాలు 30 క్వింటాలు, అలాగే ఈ వైపు ఉన్న పొలాల్లో మరి 40 క్వింటాలు, అక్కడక్కడ 50 క్వింటాలు కూడా వస్తుందని రైతుల యొక్క అనుభవాలు వ్యక్తపరిచారు. అయితే ఈరోజు మార్కెట్ ధర 2,000 నుంచి 2,200 అంటున్నప్పటికీ 2,000 నుంచి ఒక 50-100 రూపాయలు అటు ఇటుగా రైతులు అమ్ముకోవటం జరుగుతుంది క్వింటాని. కనుక మరి మనకి ఈ చెదురుమదురుగా పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులు ఖచ్చితంగా అలర్ట్స్ని గమనించుకుంటూ హార్వెస్టింగ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి కొంచెము అక్కడక్కడ దెబ్బతిన్నప్పటికీ ఈసారి మార్కెట్ ధర బాగానే ఉంది కనుక ఎక్కడా తొందరపడకుండా, అలాగే భయంతో ముందుగా కోసి తక్కువ రేటుకు కూడా దళారులకు అమ్మకుండా రైతులు కొంచెం ఒక వారం లేదా 2-3 రోజులు వారి యొక్క మరి హార్వెస్టింగ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మంచి ధర తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క మట్టి నమూనాలు ఎవరైనా దిగుబడులు తగ్గేవి కనపడతా ఉంటే మరి అది రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియపరిస్తే మీ సహకారంతో వారు కూడా మీ మట్టి నమూనాలను సేకరించి మన గుంటూరు జిల్లా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తారు. కనుక వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని మరి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నట్టు వారి ద్వారా అందుతున్న సేవలు మీరు అందరూ పొందుకోవాలని, అలాగే మరి భూ యజమానులు కూడా మీరు ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోకపోతే తప్పనిసరిగా మరి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని 11 అంకెలు కలిగినటువంటి డిజిటల్ నంబర్ని మీరు యూనిక్ ఐడిని పొందుకున్నట్లయితే ప్రభుత్వం నుండి అందేటువంటి ప్రతి మరి సంక్షేమ కార్యక్రమాలు మీరు పొందుకోవడానికి అర్హులుగా ఉంటారు. కార్యక్రమంలో ఏఓ ప్రేమ్ సాగర్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పొలాలంతా 40-50 మాకు కొంచెం దీంతో రైతు రేటు ఉండాలని జగన్ ప్రభుత్వం నమ్ముకున్నాను. ఏదో వాడు అమ్ముతాడో జనాలు పోతారు. మళ్ళీ ఎవరు చేస్తారు? మనం ఇప్పుడు పెదరావూరు గ్రామంలో మొక్కజొన్న పంటల దగ్గర ఉన్నాము. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్ కటింగ్ చేస్తూ ఉంది. ఒక ఎకరానికి 3,000 రూపాయల చొప్పున రైతు వేళ చెల్లిస్తున్నాడు. దాదాపు గంట పడుతుంది ఒక ఎకరా చేసేదానికి. కాబట్టి ఇదే రైతు ఈజీ అంటున్నారు. ఎందుకంటే మనుషుల మిషను తీసుకొచ్చేసి అవి కుప్పగా వేసి మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ చేసేదానికి కొంచెం లేబర్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి
కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఒక 75% హార్వెస్టింగ్ టోటల్ వచ్చేస్తుంది. ఒక 20% మిగిలితే అది మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ మిషన్లోనే పోస్తున్నారు. ఇదే అనువుగా ఉందని అంటున్నారు. ఇక్కడ సూపర్ ఎక్స్ స్టార్ ఎక్స్ 6 అనే వెరైటీని వేశారు. యాగంటి వాళ్ళది ఎక్కువ బ్రివెంటా వాళ్ళది వేశారంట. దాదాపు ఇక్కడ 30 నుంచి 35-40 క్వింటాల దాకా వస్తుందని రైతు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈసారి దిగుబడులు ఎప్పుడు మొక్కజొన్న దిగుబడులు బాగుంటాయి. 40-45 వస్తాయి. 35 కాడి నుంచి 40 దాకా రావచ్చు. దాదాపు మనకు ప్రభుత్వం మద్దతు ధర 2225 రూపాయలు ఉంది. మా బయట మార్కెట్లో కూడా 2100, 2125 అలా నడుస్తుంది ఈరోజు. కాబట్టి తేమ శాతం ఒక 2-3 రోజులు ఉంచి 15% లోపల ఉన్న వాటిని రైతులు మీడియేటర్స్ కొంటారు. కాబట్టి ఈ సంవత్సరం అనుగుణంగానే బాగా ఉందని మొక్కజొన్న పంటకి ఆశిస్తున్నారు రైతులు. వర్షం మనకు 3 రోజులకు వర్షం అని చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ పట్టాలు పట్టాలు అంటే టార్పాలిన్ పట్టాలు లేకపోతే మామూలు బ్యాగులతో చేసుకున్న గోతం పట్టాలు సంచులు ఏర్పరచుకొని ఉండాలి. కబక్కన వర్షం వస్తే దాని మీద కప్పేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ పంటకు వచ్చేతలకి మామూలుగా మొక్కజొన్న పంట 20 ఎకరాలు వేసాను నేను. కౌలు పొలం వేసుకుంటాము. ఇది గరప పొలం వచ్చేతలకి 40 నుంచి 50 క్వింటాల దాకా వస్తుందండి. నల్లరేగడి పొలం వచ్చేతలకి 30 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది. నీటి యాజమాన్యం కరెక్ట్గా చేసిన వాళ్ళకి దిగుబడులు బాగా వస్తున్నాయి. కాకపోతే పంటకు వచ్చేతలకి రేట్లు డౌన్లో ఉన్నాయండి. గిట్టుబాటు రేట్లు లేదు ఈ సంవత్సరం. 2000 నుంచి 2100 కనుక్కుంటున్నారండి. 2100 వరకు. ఇబ్బందులు అంటే ప్రభుత్వం తరఫున ఏదైనా పట్టాలు లాంటివి ఏమైనా అయితే అకాల వర్షాలు పడుతున్నాయండి. ఇప్పుడు పట్టాలు లాంటి సదుపాయం చేస్తే సబ్సిడీల మీద తీసుకొని అది దాచుకుంటానికి బాగుంటుందని చూస్తున్నాం. మాది పెదరా ఊరు. 2.5 ఎకరం వేసాను కౌలుకి. అవి వానలకు దెబ్బతినిపోయినాయి. ఏం గవర్నమెంట్ నుంచి ఏమీ లేవు. పట్టాలు కానీ ఏమీ లేవు. అది పెట్టాగే ఇక లాన్ సగం చేను పడిపోయింది. ఎవరూ రాలేదు. వచ్చి చూడటం కానీ ఏమీ లేవండి. ఇప్పుడే మీరే వచ్చారు. వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గం ఎన్నిక విషయంలో నెలకొన్న వివాదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక వర్గం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించి కమిటీని ఎన్నుకోగా దానిని మరొక వర్గం వ్యతిరేకిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నిక సరైంది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక వర్గానికి చెందిన సభ్యులు తెలిపారు. ఇవాళ పొద్దున్న జరిగిన దానికి ఖండిస్తున్నాను. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావడానికి బల్లముండి కాదా అని అనౌన్స్ చేసుకుంటే ఇప్పుడు ఇవాళ జరిగింది రేపు ఎవరైనా జరుపుతారు. కరెక్ట్ కాదని తెలియచేస్తున్నాను. 13వ తేదీన జనరల్ బాడీ వేయడం జరిగింది. ఆ రోజున మరి రసాభాస చేసి జనరల్ బాడీని నిర్వహించనీయకుండా చేసి అధికార దర్పంతో కానీ అధికార బలంతో కానీ ఈ రకంగా ఈ రోజున ఇలాంటి పని చేయటం సబబు కాదు. మంచిగా తెనాలి పట్ల ఇంతమంది ఆర్యవేక్షలు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కూర్చొని సమిష్టిగా మంచిగా చేయాలి. కానీ ఇట్లా తప్పండి ఇట్లా చేయటం. మేము తప్పకుండా జనరల్ బాడీ సమావేశం త్వరలో రేపు డేట్ నిర్ణయించి మేము జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తాం. ఆ సమావేశంలో సభ్యులందరూ ఏ రకంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్దాము అని నిర్ణయిస్తే అలాగే తీసుకెళ్తాం. అంతేగాని ఎవరో వచ్చేసి వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా రేపు ఇంకొక మా జనరల్ బాడీ సభ్యుల్లోనే రేపు ఇంకొంతమంది ఈ రకంగా చేసి మా కమిటీ వేసుకుంటున్నాం, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేమే ప్రెసిడెంట్ అంటే అది ఎంతవరకు సబబు? ఉన్నటువంటి కమిటీ మేము సభ నిర్వహిస్తాము, మీరు రండి అని మేము నోటీసులు పంపిస్తే ఈ రకంగా చేయటం ఇది అధర్మం, వైశ్యులకి కళంకం. గుర్తుపెట్టుకోండి. సభాముఖంగా వైశ్య కులదేవత సాక్షిగా చెప్తున్నాను. చక్కగా అందరూ కూర్చొని మేము జనరల్ బాడీ వేస్తాం, రండి. జనరల్ బాడీలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. అయితే మెజారిటీ సభ్యులు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారని ఈ ఎన్నికపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రెండో వర్గానికి చెందిన నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి
దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం 13వ తారీఖు జరిగింది. ఈరోజు జరిగింది. మరి ఓటర్సు ఎక్కువ మంది హాజరై సంతకాలు పెట్టారు. వాళ్ళు ఒకటే మీరు చేయండి, మీరు కమిటీ చేసుకోండి అని అంటున్నారు. ఇది మాకు 2 మీటింగుల్లో మాకు మెజార్టీ ఉంది. ఎవరు వచ్చి కూర్చున్నా కూడా నేరం ఇది. మాకు మెజార్టీ ఇచ్చారు. 2 మీటింగుల్లో మాకు పూర్తి సపోర్ట్ చేశారు. చట్టరీత్యా మీ మీద చర్యలు తీసుకుంటాం. మీరు ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి మీటింగులు పెడితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. నువ్వు చట్టరీత్యా నేరం చేస్తున్నావు. మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటి పనులు చేస్తే మటుకు ఇక్కడికి వచ్చి మీటింగులు పెడితే మటుకు రేపటి నుంచి ఎదుర్కొంటాం. మీరు అట్లా పెట్టడానికి వీల్లేదు. మా సభ్యులంతా కూడా మమ్మల్ని మొత్తం మెజార్టీతో మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని మీరే ఉండమని చెప్పేసి అన్నారు. 13వ తారీఖు మీటింగ్లో గొడవ లేదు. మీరు మాటకు వచ్చేది ప్రెస్ ఉందని అబద్ధాలు ఆడతారా? ఈ మంచి పద్ధతి కాదు. బాగా ఆలోచించుకొని దిగండి అని నేను తెలియపరుస్తున్నా. మెయిన్ రోడ్లో ఉన్న స్థలాలన్నీ కళ్యాణ మండపాలు కట్టలేదు. మెయిన్ రోడ్లో ఉన్న స్థలాలు మీరు పారదర్శకంగా అమ్మారా? దాన్ని జనరల్ బాడీ కనీసం 2 సార్లు వేయాలి. అదని వేయగలిగారా? వేయలే. కానీ ఎందుకంటే ఒక ఆస్తి కట్టారు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దేవుడి జరిగింది అనుకున్నాం. ఈ బిల్డింగ్ కడతానికి ఎంత ఖర్చు అవుతుందండి? దీనికి దాతలు ఎంతమంది అండి? ఆ బిల్డింగ్ కడతానికి ఎంత ఖర్చు అవుతుంది? దాని దాతలు ఎంతమంది అండి? దాతల సొమ్ముతో మీరు అభివృద్ధి చేసి అభివృద్ధి మీ సొంత జేబులో సొమ్ము పెట్టారా? లేదు కదా. దాతల సొమ్మే కదా. దాతలు 1831, 51 నుంచో ఈ దేవస్థానం పుట్టిన కాడి నుంచి దాతలు ఇచ్చిన సొమ్ములతోనే అందరూ అభివృద్ధి చేస్తుంది. ఎవరూ సొంత సొమ్ములు పెట్టలేదు. కాకపోతే చిత్తశుద్ధితో, నిజాయితీతో, నీతితో చేశారు. మీరు చిత్తశుద్ధితో చేశారో, నిజాయితీతో చేశారో, నీతితో చేశారో మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. మీ కమిటీలో ఎంతమంది సచ్చీళ్ళు ఉన్నారో కూడా తెలుసుకోవాలి. మొదనే చెప్పాము మీ కమిటీలో, వకలర గంగాధర గారు హైయెస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ కమిటీ అని చెప్పేసి మీరు కూడా నవ్వుకున్నారు అందులో. నిజమే అని. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇలా జరిగిన జనరల్ బాడీలో కానీ 13వ తారీఖు జరిగిన జనరల్ బాడీలో కానీ మీరు ఎందుకు పారదర్శకంగా పనిచేయలేకపోయారు? ఎలక్షన్ జరుగుతుండగా, ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు జనరల్ బాడీ పెట్టారు. ఆ జనరల్ బాడీ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఎలక్షన్ కోడ్ ఉండగా జనరల్ బాడీ పెట్టచ్చా? పెట్టకూడదు. కానీ మీరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు, ఏదో మామ అనిపించుకుందాం చేశారు. అది క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత ఇంకోసారి జనరల్ బాడీ పెడుతున్నాం మీటింగ్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు. తర్వాత ఇంకోసారి చెప్పారు, అది క్యాన్సిల్ చేశారు. 125 మంది పైచిలుకు సభ్యులతో మేము రిక్విజేషన్ నోటీస్ ఇచ్చాము. ఆ రిక్విజేషన్ నోటీస్కి మీరు సమాధానం కూడా చెప్పలేదు. అంటే జీవితకాల సభ్యులంటే మీకు ఎంత చులకనండి? ఏమన్నా ఎవరి సొంత ఆస్తి ఇది? అంటే మీ ప్రెసిడెంట్ గారు సొంత ఆస్తా, మీ సెక్రటరీ గారు సొంత ఆస్తా, లేకపోతే మీ కమిటీ సభ్యులు సొంత ఆస్తి? ఇది ఎవరి సొంత ఆస్తి కాదండి. ఎవరో దాతలు ప్రాంతంలో ఒక 5 ఎకరాల స్థలాన్ని ఇలా ఇచ్చి ఇలా పట్టణం నడిపోతున్న ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి తలమానికంగా ఉందండి ఈ మన అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని మీరు ఎంత భ్రష్టు పట్టించి తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చి మీ మీద మీటింగ్లు పెట్టుకుంటారేంటండి? అది ఎంతవరకు సబబు? మీరు కొన్ని చక్కగా పద్ధతులు మార్చుకోండి సార్. దయచేసి ఈ దేవస్థానం మొన్నటితోనే మీ కమిటీ రద్దయిపోయింది. మీరు ఎప్పుడైతే ఎలక్షన్ కాల్ఫర్ చేశారో, జనరల్ బాడీ కాల్ఫర్ చేశారో, ఆ జనరల్ బాడీ కాల్ఫర్ చేయడానికి ముందే అసలు యాక్చువల్గా మీ 5 నెలల ముందే మీ కమిటీ నవంబర్ దాంతో మీ కమిటీ రద్దయిపోయిందండి. కానీ ఏంటంటే ఒక సాకు చూపించి మా ప్రెసిడెంట్ గారికి ఒంట్లో బాగోలేదు, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఎన్నిసార్లు సాకులు చూపిస్తారండి? ప్రెసిడెంట్ గారు ఆయురారోగ్యాలతో చక్కగా రావాలని మేము కూడా అమ్మవారిని కోరుకుంటున్నామండి. మాకు వేరే విధమైన వ్యక్తిగతం ఏం లేదండి. చక్కగా ప్రెసిడెంట్ గారు రావాలి, వారి దానగుణాన్ని చూపించాలి, మేము ఎలా కోరుకుంటున్నాము. మీరంతా మాజీలండి. మేము కొత్తగా ఎన్నుకోబడిన వాళ్ళం. 2 సార్లు మాకు జనరల్ బాడీ కానివ్వండి ఇన్ని చేశారు. ఇక్కడ పెట్టుకుంటే మీరు సభ అన్నారు. మేము వస్తున్నాం తెలుసు కదా. మేము ఆల్రెడీ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా అన్నీ మేము తెలియపరిచిన కూడా మీరు చెప్పిన డేట్గానండి. మీరు మన జనరల్ బాడీ జరిగినప్పుడు మీరు రసాపాసా చేసి కావాలని కాలేజీ నుంచి 70 మంది కుర్రోళ్ళు తీసుకొచ్చి వెనకాల కళ్యాణంలో 80 మంది 70 మంది కుర్రోళ్ళు ఉన్నారండి. ఇక్కడ 14 మంది ఉన్నారు, ఈ చివర 15 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ కాలేజీ తేవాల్సిన అవసరం ఏంటండి? అంత అవసరం ఉందా? ఉన్నది 500-600 మంది సభ్యులండి. ఆ 600 మంది సభ్యులు ఎంతసేపు ఐడెంటిఫై చేస్తామండి మనం? వాళ్ళు పైకి వెళ్దాం. ఇప్పుడు చిన్న విరామం.